తాకట్టు పెడుతుంటారు, కొంతమంది అమ్ముతూ ఉంటారు. బట్ మన పెద్దలు చాలామంది చెప్తుంటారు తాకట్టు పెడితేనే బెటర్, ఎందుకంటే మన బంగారం మనకి ఎప్పటికైనా తిరిగి వస్తుంది అని. లైక్ హౌ కెన్ యూ జస్టిఫై దిస్? తాకట్టులో ఎప్పుడు ఆప్షన్ చూస్ చేసుకుంటారు పీపుల్. వాళ్ళకి ఫైనాన్షియల్ నీడ్ ఉన్నప్పుడు తాకట్టు అని ఒక ఆప్షన్ని చూస్ చేసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్ బంగారం అంటేనే మన ఇండియన్స్కి, ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్కి చాలా ఎమోషనల్ అటాచ్మెంట్. ఒక్కొక్క ఆర్నమెంట్తో ఒక్కొక్క మెమరీ ఉంటుంది ప్రతి ఒక్కరికి. అంటే ఒక అకేషన్లో తీసుకోవడము, గిఫ్టింగ్ చేయడము, మన లాకర్ నుంచి బ్యాంక్ లాకర్కి లోన్లోకి వెళ్ళింది, అక్కడ నుండి ఇప్పుడు అమ్మడం అనేది కూడా మొదలైంది. కాంపిటీషన్ పెరిగినప్పుడు 3-4 సేమ్ కైండ్ ఆఫ్ కంపెనీస్కి వాళ్ళు ఆఫర్స్ ఇవ్వడము, స్కీమ్స్ ఇవ్వడము ఇలా జరుగుతుంటుంది కదా. సో అలా జరిగినప్పుడు హౌ ఆర్ యూ హోల్డింగ్ యువర్ కస్టమర్? సో మేమేం చేస్తున్నామంటే మా కస్టమర్ కేర్ కాల్ చేసినా, మా వెబ్సైట్లో అయినా, మా ఏ బ్రాంచ్కి వెళ్ళినా ఒకటే రేట్ ఉంటుంది, ఒకటే ప్యూరిటీ ఉంటుంది. ఫ్రీ ప్యూరిటీ టెస్ట్ అంటే ఏంటి అసలు? ఆ ప్యూరిటీ ఎంత ఉంది అనేది టెస్ట్ చేయడానికి ఫ్రీ ప్యూరిటీ టెస్ట్ అనే సర్వీసెస్ని మనము ఇస్తున్నామండి, అందిస్తున్నాము. ఈవెన్ మన వెహికల్లో కూడా ఎవరైనా సరే వాళ్ళు వచ్చి వాళ్ళ ఆర్నమెంట్ని ఫ్రీగా డబ్బులు ఏం పే చేయకుండా వాళ్ళ ప్యూరిటీ ఎంత ఉందో ఏంటో తెలుసుకునేవచ్చు. ఫైనల్లీ వాల్యూ గోల్డ్ అంటే ట్యాగ్ లైన్ తగ్గట్టుగా ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ అండ్ సెల్ గోల్డ్ బేఫికర్. అంటే ఏ చింత లేకుండా బంగారాన్ని బేఫికర్గా అమ్ముకోండి, ఫైనాన్షియల్ బర్డెన్ నుంచి బయటపడండి. హాయ్, హలో, నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాల్యూ గోల్డ్ CEO భరద్వాజ్ గారు. నమస్కారం భరద్వాజ్ గారు. నమస్కారం అండి. యూజువల్గా గోల్డ్ అంటే ఇన్వెస్ట్మెంట్లా చూస్తారు, అండ్ అట్ ద సేమ్ టైం ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు గోల్డ్ అనేది మనకు చాలా పవర్ని ఇస్తుంది, ఎందుకంటే ఇట్ విల్ సేవ్ అస్. సో అలాంటి గోల్డ్ని మీ వాల్యూ గోల్డ్ దగ్గర తీసుకొస్తే ఎటువంటి వాల్యూని ఇస్తారు మాకు? మంచి బెటర్ వాల్యూ ఇస్తామండి, ఎందుకంటే మేము చేసే ప్రాక్టీసెస్ అన్నీ కూడాను ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. సో చాలా వరకు తాకట్టు పెడుతుంటారు, కొంతమంది అమ్ముతూ ఉంటారు. బట్ మన పెద్దలు చాలామంది చెప్తుంటారు తాకట్టు పెడితేనే బెటర్, ఎందుకంటే మన బంగారం మనకి ఎప్పటికైనా తిరిగి వస్తుంది అని. సో లైక్ హౌ కెన్ యూ జస్టిఫై దిస్? తాకట్టులో ఎప్పుడు ఆప్షన్ చూస్ చేసుకుంటారు పీపుల్. వాళ్ళకి ఫైనాన్షియల్ నీడ్ ఉన్నప్పుడు తాకట్టు అని ఒక ఆప్షన్ని చూస్ చేసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్ బంగారం అంటేనే మన ఇండియన్స్కి, ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్కి చాలా ఎమోషనల్ అటాచ్మెంట్, సెంటిమెంట్. సో అది అమ్మాలన్నప్పుడు చాలా ఎమోషనల్గా స్ట్రాంగ్ అయి ఉండాలి. సో ఇటువంటి టైంలో స్లోగా పర్సెప్షన్ అనేది మారుతుంది. ఎమోషనల్ స్టోరీ ఉన్న అది అసెట్ లాగా ట్రీట్ చేయడం అనేది, ఆ ట్రెండ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ప్రీవియస్లీ మనం చూస్తుంటే కనుక బంగారాన్ని మనం బ్యాంక్ లాకర్లో పెట్టడం కూడా చాలా నామోషిలాగా తీసుకునేవాళ్ళు. అంటే ఇంట్లో నుండి బంగారం బయటికి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. అటు నుండి బ్యాంక్ లాకర్ వరకు వెళ్ళింది, బ్యాంక్ లాకర్ మన లాకర్ నుంచి బ్యాంక్ లాకర్కి లోన్లోకి వెళ్ళింది, అక్కడ నుండి ఇప్పుడు అమ్మడం అనేది కూడా మొదలైంది. రీసెంట్గా మనం కరోనా టైంలో చూసాము, థాయిలాండ్లో అక్కడ మొత్తము ఆల్మోస్ట్ ఒక 3-4 కిలోమీటర్స్ వరకు ఆ క్రైసిస్లో గోల్డ్ అమ్మేసుకొనడానికి లైన్లో నిలబడ్డారు. అండ్ మన ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఇండియన్ పీపుల్ ఎక్కువ సఫర్ అవ్వలేదు. ఎందుకు అంటే గోల్డ్ అనేది మన ఇండియన్ హౌస్ హోల్డ్స్ దగ్గర ఆల్మోస్ట్ ఒక 6-7 కంట్రీస్ కంటే ఎక్కువ హౌస్ హోల్డ్స్ దగ్గర మన ఇండియన్ పీపుల్ దగ్గర హౌస్ హోల్డ్స్ దగ్గర ఉంది. ఆ టైంలో చాలామంది బంగారాన్ని లోన్లో పెట్టారు. సో షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు బంగారాన్ని లోన్లో పెడతాము, కానీ అది అమ్మడం ఎందుకు అనే పాయింట్ వచ్చినప్పుడు లోన్లో పెట్టినప్పుడు మనకి షార్ట్ టర్మ్గా డబ్బులు వస్తున్నాయి అనుకున్నప్పుడు లోన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. డబ్బులు ఎప్పుడు వస్తాయో లేదో తెలియదు, కానీ నాకు డబ్బులు అవసరం ఉంది, ఆ టైంలో అమ్మడం అనేది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే లోన్లో పెడితే మనం వడ్డీ కట్టాలి, మళ్ళీ అమౌంట్ పెరగకపోతే అది ఆప్షన్లోకి వెళ్ళిపోతుంది. ఆప్షన్లోకి వెళ్ళిపోయినప్పుడు కరెక్ట్ వాల్యూ అనేది మనకి అవుతుందో లేదో తెలియదు, ఆ ట్రాన్స్పరెన్సీ అనేది లేదు. రీసెంట్గా మనం చాలా RBI ఆడిట్స్ వింటున్నాము, చాలా NBFCs పైన RBI ఆడిట్స్ అవుతున్నాయి, ఎందుకంటే వాళ్ళు ఆ లెవెల్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయట్లేదు. ఫ్యూచర్ ప్లాన్లో ఖచ్చితంగా డబ్బులు రావు, కానీ డబ్బులు అవసరం ఉంది అన్నప్పుడు లోన్ కంటే అమ్మడం అనేది బెస్ట్ ఆప్షన్ అని నేను అడ్వైజ్ ఇస్తాను. సో యూజువల్గా చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు, ఆ మెంటాలిటీ వాళ్ళు ఏంటంటే గోల్డ్ అమ్మాలి అనుకున్నప్పుడు ఎక్కడైతే అసలు ప్రాసెసింగ్ ఫీ లేదు అనుకుంటే అక్కడికే వెళ్తారు. బట్ ఇక్కడ 3% ప్రాసెసింగ్ ఫీ ఉంది. సో ఇక్కడ వైపు రావాలి అంటే ఎందుకు రావాలి? అలా ఆలోచించే వాళ్ళకి నేను ఒకటే క్వశ్చన్ వేస్తానండి, ఫ్రీగా సర్వీస్ ఎవరు చేస్తారు? నోబడీ డూ ఫ్రీ సర్వీస్, రైట్? కరెక్ట్. సో వాళ్ళు ఎక్కడొక చోట వాళ్ళ సర్వీస్ ఛార్జ్ని ఇంకో దగ్గర లివరేజ్ చేస్తున్నారు. వీఆర్ నాట్ డూయింగ్ దట్. మేము అది చేయడం లేదు. మేము చెప్పి ప్రాసెసింగ్ ఫీ తీసుకుంటున్నాము. అండ్ మా బ్రాంచ్లో ప్రాసెస్లో కస్టమరు ప్రతి లెవెల్ ఆఫ్ ప్రాసెస్ని తను విట్నెస్ చేయొచ్చు. అంటే ఫుల్ ట్రాన్స్పరెంట్ విధంగా మేము మొత్తము మా ప్రాసెస్ని ఫాలో అవుతున్నాము. మా SOPs ఆ విధంగా డిజైన్ చేసాము. సో కస్టమర్ ఎనీ టైం
కూడా మా కౌంటర్కి ఇటు సైడ్ వచ్చి కూడా తను ప్యూరిటీ ఎంత ఉంది ఏంటి అనేది మొత్తం చూడొచ్చు అన్నట్టు. ఓకే. సో 0% ప్రాసెసింగ్ ఫీ అనడం అంటే వాళ్ళు ఎందులోనే ఇంక్లూడ్ చేస్తున్నారని. ఓకే. సో హాల్మార్క్ జ్యువెలరీకి మేము 91% హైయెస్ట్ ప్యూరిటీ పే చేస్తున్నాము. అండ్ నాన్ హాల్మార్క్ జ్యువెలరీకి ఏ ప్యూరిటీ ఉంటే ఆ ప్యూరిటీ మేము పే చేస్తున్నాం అన్నట్టు. సో లోన్ రిఫర్ చేసినప్పుడు ఫస్ట్ మనము లోన్ డాక్యుమెంట్ చెక్ చేస్తాము అండ్ ఆ లోన్ ఉందా లేదా అనేది వెరిఫికేషన్ చేసుకుంటాము, ఫ్యామిలీ కన్సర్న్ తీసుకుంటాము, ఫిజికల్ వెరిఫికేషన్, హౌస్ వెరిఫికేషన్ చేస్తాము. చేసిన తర్వాత ఆ లోన్ ఎగ్జిస్టింగ్ ఉంది అన్నప్పుడు మనము ఫుల్గా పేమెంట్ చేస్తాము, లోన్ ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్తో పాటు. చేసిన తర్వాత మన బ్రాంచ్కి ఆ ఐటమ్స్ని, రిలీజ్ అయిన ఐటమ్స్ని తీసుకొచ్చి మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ చేస్తాం అన్నట్టు. అంటే ఇవాల్యుయేషన్ ప్రాసెస్ అంతా చేస్తాము. ఆ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత మనం మెల్ట్ చేసిన తర్వాత ఫైనల్ డిఫరెన్స్ అమౌంట్ పే చేస్తాము. ఓకే. సో యూజువల్గా జ్యువెలరీ అనగానే మనకు కొన్ని నార్మల్ స్టోన్స్ ఉంటాయి, ప్రీషియస్ స్టోన్స్ ఉంటాయి, కొంత వేస్టేజ్ ఉంటుంది, ఎంత ఇదంతా తీసేసి సబ్ట్రాక్ట్ చేసి మిగతా వాల్యూ ఎంత ఉంటుందో అంత ఇవ్వడం జరుగుతుందా? అంతేనండి. స్టోన్స్ ఏమన్నా కానీ ఇమీడియట్గా కస్టమర్ ముందే మనము రిమూవ్ చేస్తాము. చేసిన తర్వాత స్టోన్ రిమూవ్ అయిన తర్వాత మళ్ళీ మనం కస్టమర్కి వెయిట్ చూపిస్తాము, ఐటమ్ వెయిట్ ఎంత ఉంది ఏంటి అనేది. అంటే కస్టమర్ ఒకసారి ఓకే అన్న తర్వాతనే మనం మెల్టింగ్కి వెళ్తాము. స్టోన్ రిమూవల్ ప్రాసెస్ కూడా అప్పుడే మనకి స్టార్ట్ అవుతుంది. అంటే కస్టమర్ యాక్సెప్టెన్సీ పైనే మనము మెల్టింగ్ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తాం. ఓన్లీ గోల్డ్ అంటే ఆ మెటల్ ఒకటేనా, లేకపోతే మిగతా ప్రీషియస్ మెటల్స్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకుంటారు, లైక్ సిల్వర్ కానీ ప్లాటినం తీసుకొని? లేదండి, ఓన్లీ గోల్డ్కే పే చేస్తాము. ఎందుకంటే మనం ఓన్లీ మెల్టింగ్ చేస్తున్నాము. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ రిఫైనరీ ఎట్ బ్రాంచెస్. సో మెల్టింగ్లో మనకు అవేమీ ఎక్స్ట్రాక్ట్ అవ్వవు. ఆ గోల్డ్ షేప్ అనేది మారుతుంది, లైక్ ఒక ఆర్నమెంట్ కాస్త ఒక ముద్దలాగా అయిపోతుంది అన్నట్టు మెల్టింగ్లో. అంతే అండి. ఇప్పుడు కాంపిటీషన్ పెరిగినప్పుడు 3-4 సేమ్ కైండ్ ఆఫ్ కంపెనీస్కి వాళ్ళు ఆఫర్స్ ఇవ్వడము, స్కీమ్స్ ఇవ్వడము ఇలా జరుగుతుంటుంది కదా. సో అలా జరిగినప్పుడు హౌ ఆర్ యూ హోల్డింగ్ యువర్ కస్టమర్స్? ఎస్, ఓకే. సో ఇప్పుడు మేము ఏమంటున్నాము, ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ అనేది మేము ప్రతి చోట చెప్తున్నాము. వీఆర్ స్టాండ్ బై దట్ వర్డ్స్ అండ్ వీఆర్ ఫాలోయింగ్ అనే డే టు డే ప్రాక్టీసెస్. సో అదర్ కాంపిటీటర్స్ ఏం చేస్తున్నారు అనేది వదిలేస్తే మేమేం చేస్తున్నామో చెప్తాము. ఎందుకంటే కస్టమర్స్ చాలా అవేర్నెస్ వచ్చింది. ప్రతి కస్టమరు ఒక చోట కాకుండా 3-4 చోట్ల ఎంక్వైరీ చేసుకునే ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. సో మేమేం చేస్తున్నామంటే మా కస్టమర్ కేర్ కాల్ చేసినా, మా వెబ్సైట్లో అయినా, మా ఏ బ్రాంచ్కి వెళ్ళినా ఒకటే రేట్ ఉంటుంది, ఒకటే ప్యూరిటీ ఉంటుంది. సో బయట ఏంటి, ఫోన్లో ఒక రేట్ ఉంటుంది, బ్రాంచ్కి వెళ్ళిన తర్వాత ఇంకొక రేట్ మారిపోతుంది. కస్టమర్ ఎందుకు బార్గెన్ చేయాలి రేట్ గురించి? కరెక్ట్. ఎస్. అండ్ ప్యూరిటీ ఎందుకు మారిపోతుంది? సేమ్ కంపెనీ ఒక బ్రాంచ్కి వెళ్తే ఒక ప్యూరిటీ, వాళ్ళది ఇంకో బ్రాంచ్కి వెళ్తే ఇంకో ప్యూరిటీ ఎందుకు మారిపోతుంది? అలా కూడా ఉన్నాయి. సేమ్ కంపెనీ డిఫరెంట్ బ్రాంచెస్లో డిఫరెంట్ ప్యూరిటీస్ ఉన్నాయి. సో మాది అలాగ ఉండదండి. అండ్ మేమేంటంటే కస్టమర్, ఇంతకుముందు నేను చెప్పినట్టు, ఇట్స్ ఎమోషనల్ అటాచ్మెంట్. సో ఆ ఎమోషన్ని ఎప్పుడు ఎన్కాష్ చేసుకోవద్దు. వీ షుడ్ యాజ్ ఎ వాల్యూ గోల్డ్, వీ షుడ్ బి ఎ సపోర్టింగ్ సిస్టమ్ టు ద కస్టమర్. వాళ్ళ ఫైనాన్షియల్ నీడ్లో ఉన్నప్పుడు సపోర్టింగ్ సిస్టమ్ లాగానే యాక్ట్ చేయాలి తప్ప ఆ ఎమోషన్ ఎన్కాష్ చేసుకుని బిజినెస్ చేయాలనే మైండ్ సెట్ తోటి మేము ఈ వాల్యూ గోల్డ్ అనేది స్థాపించలేదు, మొదలుపెట్టలేదు అన్నట్టు. సో వీ స్టిక్ టు దట్ వర్డ్స్, వీఆర్ ప్రాక్టీసింగ్ ద సేమ్. సో దానికి మీరు అడగవచ్చు, మీరేంటి ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అనేది. మాకు రిపీట్ కస్టమర్ అరౌండ్ 25% ఉన్నారండి. సో అంటే ఇది అమ్ముకోవడం అనేది కొద్దిగా ఇబ్బందికరము. అటువంటిది రిపీట్ కస్టమర్స్ వస్తున్నారు అంటే వాళ్ళ ఇమీడియట్ నీడ్స్కి, షార్ట్ టర్మ్ నీడ్స్కి ఫుల్గా కాకుండా కొద్దిగా అమ్ముకోవడము, ఇలా నాకు 25% రిపీట్ కస్టమర్స్ ఉన్నారు. ఈ సెగ్మెంట్లో అరౌండ్ 10-12% నాకు కస్టమర్ రిఫరల్ ఉన్నారు. అమ్ముకోవడం అనేది బయట చెప్పుకోరు, పక్కన వాళ్ళకి చెప్పుకోరు, అటువంటి వెళ్ళిపోతుంది. సో ఇది మేము కంపెనీ మొదలుపెట్టినప్పుడు మా మేనేజ్మెంట్ ఇచ్చిన డైరెక్షన్స్ పరంగానే మేము ప్రాక్టీస్ చేస్తూ డే టు డేలో అదే ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి స్టిల్ వీఆర్ గెటింగ్ దోస్ నెంబర్స్ అని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. సో ఏంటి ప్రాసెసింగ్ టైం చాలా తక్కువ అని విన్నాను. సో ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది? టోటల్గా 45 minutesలో ప్రాసెస్ అయిపోతుందండి. 45 minutes. యా. సో కస్టమర్ ఫస్ట్ రాగానే మనం ఇనీషియల్గా XRF మిషన్లో ప్యూరిటీ చెక్ చేస్తాము. ఈరోజు గోల్డ్ రేట్కి వెయిట్ చూస్తాము. చూసిన తర్వాత ఎంత అమౌంట్ వస్తుంది అనేది మనం కస్టమర్కి చెప్తామన్నట్టు. కస్టమర్ ఒకసారి అగ్రీ చేసిన తర్వాత స్టోన్స్ రిమూవ్ చేస్తాము, స్టోన్ వెయిట్ చూపిస్తాము. ఎందుకు అని అడగచ్చు. సో నేను ఒక 20-30 గ్రామ్ ఆఫ్ ఐటెంలో నేను 2 grams అని ఇనీషియల్ ఎస్టిమేషన్ ఇస్తారు.
బిల్ ఉందనుకోండి యాజ్ ఇట్ ఈస్ చెక్ చేస్తాము, ఆ బిల్ ప్రకారం ఇస్తాము. కానీ చాలామంది బిల్ అనేది క్యారీ చేయరు కాబట్టి ఇనీషియల్ ఎస్టిమేషన్ ఒకటి ఇచ్చి స్టోన్ వెయిట్ నేను ఒక 2 grams అని మా టీం తీశారనుకోండి, తర్వాత 2 gram ఉందా, ఎక్కువ ఉందా, తక్కువ ఉందా అనేది ఇమీడియట్గా చెక్ చేసి కస్టమర్కి ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఓకే 2 gram అని తీశారు కానీ ఇది 1.8 grams ఉంది సార్ అని చెప్తారు. సో మీకు 0.2 grams అమౌంట్ అనేది యాడ్ అయిపోతుంది అనేది ఒకటి కస్టమర్కి బిఫోర్ మెల్టింగ్ ఇట్ సెల్ఫ్ ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఇమీడియట్గా మెల్ట్ చేసేస్తాం కస్టమర్ ముందే. మెల్ట్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత రిజల్ట్స్కి లైక్ మెల్టింగ్ తర్వాత ప్యూరిటీ వెయిట్కి మనం ఇమీడియట్గా కస్టమర్ అకౌంట్కి పే చేసేస్తాము. సో ఈ ప్రాసెస్ మెల్టింగ్ అయిపోయిన తర్వాత కస్టమర్ అకౌంట్కి 10 minutesలో తన కస్టమర్ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓవరాల్గా ఒక 45 minutesలో ఎవ్రీథింగ్ విల్ బి డన్. ఎస్ అండి. సో అయితే ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఫ్రాంచైజ్ కూడా స్టార్ట్ చేశారు. అసలు దాని గురించి ఏం చెప్తారు? ఇస్ ఇట్ గుడ్ ఆప్షన్? ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకుంటే ఈ వాల్యూ గోల్డ్ ఫ్రాంచైజ్ ఎంతవరకు వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది? సో మేము డిజైన్ చేసిన మోడల్ ఆపరేషనల్ రిస్క్ అంతా మేమే టేక్ కేర్ చేస్తున్నాము. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎటువంటి రిస్క్స్ ఉంటాయి ఆపరేషన్? దీంట్లో థెఫ్ట్ గోల్డ్ ఒకటి, అండ్ మీరు ఇంతకుముందు క్వశ్చన్ చేశారు కరిగిచ్చిన తర్వాత ప్యూరిటీ లాస్ అవుతే ఎలాగా అనేది. సో అది అందరూ చేయలేరు, మన దగ్గర ఎక్స్పర్ట్ టీం ఉంది కాబట్టి మేము ఆ క్వశ్చన్కి మేము ఆన్సర్ చేయగలుగుతాం. మీరు ప్రొవైడ్ చేస్తారు ఫ్రమ్ కంపెనీ సైడ్ నుంచే ఉంటుందండి. అండ్ ఎంప్లాయీస్ అందరూ మా వాళ్ళే ఉంటారు. సో వాళ్ళకి ఓన్లీ ఆపరేషనల్ రిస్క్ అనేది జీరో, ఆపరేషనల్ బర్డన్ అనేది జీరో. ఎనీబడి ప్యారలల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లాగా చూడాలనుకున్న వాళ్ళకి వాల్యూ గోల్డ్ ఫ్రాంచైజీ అనేది బెస్ట్ ఆప్షన్ లాగా ఉంటుంది. సో ఎంత ఇన్వెస్ట్ చేయాలి? 40 lakh ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. దాంట్లో ఏంటంటే 17.5 lakh మనకి ఆఫీస్ సెటప్కి అయిపోతుంది. అంటే మిషనరీ ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్యూరిటీ మిషన్, మెల్టింగ్ మిషన్, వేయింగ్ స్కేల్, వాట్ ఎవర్ ద మిషనరీ, ఒక ఆఫీస్కి కావాల్సిన మిషనరీ, ఫర్నిచర్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఇవన్నీ మనకి సెటప్కి 17.5 అవుతుంది. 22.5 అనేది డిపాజిట్ లాగా ఉంటుంది. సో అగ్రిమెంట్ బ్రేక్ అయిపోయి ఇన్వెస్టర్ మూవ్ అవుట్ అయిపోయినప్పుడు కంపెనీ నుండి ఇన్వెస్ట్మెంట్ అనేది యాజ్ ఇట్ ఈస్గా మేము రిఫండ్ చేసేస్తాం. రిఫండ్ అవుతుంది 100% రిఫండ్ అవుతుంది ఆ అమౌంట్. సో ఓవరాల్గా ఇప్పుడు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇంత టైం పీరియడ్ ఉంటుంది ప్రాఫిట్స్ రావడానికి. సో అలాగా ఫ్రాంచైజ్ తీసుకునే వాళ్ళకి ఎంత పీరియడ్ ఆఫ్ టైంలో మనము ప్రాఫిట్స్ అనేది వాళ్ళు చూడగలరు? ఒకటండి, ఇది రెవెన్యూ షేర్ అన్నాము. సో డే 1 నుంచి రిటర్న్స్ వస్తాయి, అంటే వాల్యూమ్ అవుతున్న కొద్దీ రిటర్న్స్ వస్తాయి. ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మేము చేసిన ఎస్టిమేట్స్ తోటి వితిన్ 2 yearsలో పెట్టిన పెట్టుబడి అనేది రిటర్న్ అయిపోతుంది. లైక్ 17.5 lakh ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో అది 2 yearsలో అయిపోతుంది. మిగిలిన అమౌంట్ అనేది సెక్యూరిటీ డిపాజిట్ ఎప్పటికైనా రిఫండబుల్ అవుతుంది. సో యూజువల్గా ఏదైనా బిజినెస్ ఇట్లా ఫ్రాంచైజ్ అనుకున్నప్పుడు ప్రమోషన్స్ కూడా అంతే పిగ్గా చేయాలి ఇప్పుడున్న మార్కెట్కి. సో అందులో భాగమైన ఈ వెహికల్స్, వాల్యూ గోల్డ్ వెహికల్స్. వాల్యూ గోల్డ్ వెహికల్ ఫ్రాంచైజీకి కాదండి. వెహికల్ అనేది మనము 24 Juneలో మనం లాంచ్ చేసాము. వెహికల్ లాంచ్ చేయడానికి ఏంటంటే ముఖ్య ఉద్దేశము ఈ లెవెల్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఎక్స్పీరియన్స్ అనేది కస్టమర్ బంగారాన్ని అమ్ముకోవాలన్నప్పుడు ఈ లెవెల్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఎక్స్పీరియన్స్ మన రూరల్ ఏరియా ఆఫ్ తెలంగాణ పీపుల్ కూడా అందచేయాలనే ఉద్దేశంతో వెహికల్ అనేది లాంచ్ చేసాము. అది ఒక మార్కెటింగ్ టూల్ కాదండి మాకు వెహికల్, ఇట్స్ మొబైల్ ఆఫీస్. సో బ్రాంచుల్లో ఏ మిషనరీ సెటప్ ఉంటుంది, ఏ ప్రాసెస్ ఉంటుంది, ఇవన్నీ కూడా వెహికల్లో ఉంటాయి. సో వెహికల్ ఒక దగ్గర ఉన్నప్పుడు ఒక విలేజ్లో ఒక ప్లేస్లో స్టాండ్ బై లాగా ఒక 3 days 4 days అక్కడే ఉంటుంది. కస్టమర్ ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ ప్యూరిటీ చెక్ చేయాలి, మెల్టింగ్ చేసుకుంటారు, అక్కడే మెల్టింగ్ అయిపోతుంది, అక్కడ ఇమీడియట్గా అక్కడ నుంచి పేమెంట్ కూడా వెళ్ళిపోతుంది. సో మనకి ఏంటంటే మనము ఇంతకుముందు చెప్పినట్టు నేను ఆన్లైన్ వితిన్ 10 minutesలో పేమెంట్ వెళ్తుంది. సో మనం క్యాష్ ట్రాన్సాక్షన్ అనేది నిల్. సో అందుకే మా ఫ్రాంచైజీకి ఎక్స్పాండ్ అవ్వడానికి మాకు స్కేలబిలిటీ ఉంది, అండ్ వెహికల్లో బిజినెస్ చేయడానికి స్కేలబిలిటీ ఉంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆపరేటెడ్ బై ఏ సెంట్రల్ ఆఫీస్. ఒకవేళ కస్టమర్ క్యాషే కావాలంటే నో అండి. సో క్యాష్ ట్రాన్సాక్షన్స్ అసలు చేయట్లేదు, లేదండి. ఓకే. సో ఓవరాల్గా నిజంగానే ఫ్రాంచైజ్ తీసుకునే వాళ్ళకి అండ్ థాట్ ఎంత మంచిది, అండ్ కస్టమర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఏం చెప్తారు? మేము రీసెంట్గా ఒక ఎక్స్పోలో కూడా పార్టిసిపేట్ చేసాము, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. జ్యువెలరీ పీపుల్ చాలామంది కనెక్ట్ అయ్యారు, అండ్ ఎట్ ద సేమ్ టైం ఐటీ పీపుల్ కూడా చాలామంది కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళకి ఇన్వెస్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది, కానీ ఆపరేట్ చేయడం అనేది చాలా రిస్క్. సో ఇక్కడ ఆపరేషనల్ అన్నీ మేమే టేక్ కేర్ చేస్తున్నాం కాబట్టి
అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్లో వాళ్ళకి ఏమీ షేర్ లేదు. అంటే డే 1 నుంచి ఫస్ట్ డే నుంచి బిజినెస్ అవుతుంది అని నమ్మడం అనేది ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ కొద్దిగా ఫూలిష్నెస్. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు గెట్ ఏ రిటర్న్స్. సో డే 1 నుంచి ఏ బిజినెస్ ఓనర్ అయినా డే 1 నుంచి రిటర్న్స్ ఆర్ఎల్స్ అడిషనల్ బర్డెన్. ఇనీషియల్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టి మళ్ళీ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ మీట్ అవ్వడానికి మళ్ళీ పాకెట్లో నుంచి క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేసి చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. సో అలాంటివన్నీ అడ్రస్ చేస్తూ అలాంటివి ఏమీ లేకుండా ఓన్లీ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, రెస్ట్ ఆఫ్ ద థింగ్ మేము టేక్ కేర్ చేస్తాము అనే మోడల్ని మేము డిఫైన్ చేసాము. సో అటువంటిప్పుడు ఎనీవన్ కెన్ ఎవరైతే అదర్ బిజినెసెస్లో అదర్ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు బిజీగా ఉండి ఇంకో ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఎవరైనా మా ఇన్వెస్ట్మెంట్ని చూసుకొని బిజినెస్ చేసి వాళ్ళు ₹1 సంపాదించి మేము ₹1 సంపాదించుకోవచ్చు అనుకునే వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. అండ్ మేము ఫుల్ యాక్సెస్ ఇస్తున్నాము, కస్టమర్కి ఎలాగా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తున్నాము. అదేవిధంగా ఫ్రాంచైజీ ఇన్వెస్టర్ కూడా అదే ట్రాన్స్పరెన్సీ లెవెల్ మెయింటైన్ చేయడానికి వాళ్ళకి హ్యాండీగా వాట్ ఎవర్ ద నీడెడ్ మేము అన్నీ ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాము. అయితే గోల్డ్ రేటు అసలు ఎప్పుడు ఒకరోజు ఒకలా ఉండదు, ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది, అటు ఇటు మారుతూ ఉంటుంది. సో మీరు ఎలా తీసుకుంటారు ఆ ప్రైస్ వాల్యూని? గోల్డ్ రేటు డైలీ చేంజ్ అవుతుంటుందండి. అంటే మన గోల్డ్ రేట్లో చాలా పారామీటర్స్ ఉంటాయి, మినిట్ టు మినిట్ చేంజ్ అయిపోతుంది ఇంటర్నేషనల్ ట్రేడ్ పరంగా. యాజ్ జ్యువెలరీ ఇండస్ట్రీ ఏ విధమైన ప్రాక్టీస్ చేస్తుందో బయింగ్ రేట్ ఎలాగా వాళ్ళు పెడుతున్నారో డైలీ మార్నింగ్ ఒక రేట్ పెట్టేసి అదేవిధంగా మనము డైలీ బయింగ్ రేట్ పెడతామండి. ఆ బయింగ్ రేట్ పరంగా ఆ డేలో ట్రాన్సాక్షన్స్ అన్నీ మనం అదే రేట్లో జరుగుతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డే ఫ్లక్చువేషన్. సో ఓవరాల్గా వాల్యూ గోల్డ్లో కస్టమర్స్ అయినా బెనిఫిట్ అవుతారు అండ్ ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళైనా ఇన్వెస్టర్స్ అయినా బెనిఫిట్ అవుతారు. డెఫినెట్గా అండి, అంటే కస్టమర్స్ బెనిఫిట్ అవుతారు, ఇన్వెస్ట్మెంట్ చేసి ప్యారలల్ ప్యాసివ్ ఇన్కమ్ చూస్తున్న వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు. ఓకే. అండ్ ఆటోమేటెడ్ ప్రాసెస్ గురించి కూడా మాట్లాడుకున్నాం ఇందాక. ఏంటి అసలు ఆటోమేటెడ్ ప్రాసెస్లో ఏమేమి ఉంటుంది? ఆటోమేటెడ్ ప్రాసెస్ అంటే ఇక్కడ హ్యూమన్ ఇంటర్వెన్షన్ని మనం జీరో చేస్తూ, అంటే ట్రాన్స్పరెన్సీ, ట్రస్ట్ అన్నీ మనము ప్రతిసారి మాట్లాడుతున్నాము. సో దాంట్లో భాగంగానే ఎంప్లాయీ కూడా మ్యానిపులేట్ చేసే స్కోప్ ఉంటుంది. సో అటువంటివి కూడా స్కోప్ ఇవ్వకుండా మిషనరీలో పెట్టిన తర్వాత ఏ ప్యూరిటీ వస్తుందో ఆ ప్యూరిటీ సాఫ్ట్వేర్ అనేది పిక్ చేసుకుంటుంది. సో మా స్టాఫ్ కూడా మా ఎంప్లాయీస్కైనా ఎవరికైనా కానీ మళ్ళీ మాన్యువల్గా ఫిజికల్గా ఎంట్రీ చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ వెయిట్ కూడా అంతే అండి, ఆర్నమెంట్ వెయిట్ని కూడా సాఫ్ట్వేరే తీసేసుకుంటుంది. సో ఇప్పటివరకు ఇండియాలో అది ఎవరూ చేయలేదు, మేమే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసాము. ఆల్మోస్ట్ 22 months అయింది మేము కంపెనీ ఆపరేషన్ స్టార్ట్ చేసి. ఎగ్జాక్ట్లీ వచ్చేస్తాయండి, ఎగ్జాక్ట్లీ వచ్చేస్తాయి. ఆటోమేటెడ్లో ఏంటి హ్యూమన్ ఎర్రర్ ఉండదు అండ్ మాల్ ప్రాక్టీసెస్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. సో బెస్ట్ థింగ్ అన్నమాట యాక్చువల్గా. అంటే ఇక్కడ కస్టమరు లాస్ అవ్వడు, ఎట్ ద సేమ్ టైం కంపెనీ కూడా లాస్ అవ్వదు. సో విన్ విన్ సిచ్యువేషన్ ఇది. ఎస్ అండి, అంటే లాస్ట్ ఇంతకుముందు నేను కోట్ చేసినట్టు ఎమోషన్స్ తోటి బిజినెస్ చేయొద్దు అనేది మా మోటో. సో అందుకే ఇండస్ట్రీలో చాలా స్టడీ చేసి కాంపిటీటర్స్ ప్రాక్టీసెస్ అని స్టడీ చేసి అందరికంటే బెస్ట్ ప్రాక్టీస్ ఏది అనే థాట్ ప్రాసెస్ నుంచే వాల్యూ గోల్డ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది అన్నమాట. సో ఫైనలీ ఇప్పుడున్న మార్కెట్లో అదర్ కాంపిటీటర్స్తో పోల్సి వాల్యూ గోల్డ్కి ఏ పొజిషనింగ్ ఇస్తారు? సో ఫస్ట్ ఆటోమేటెడ్ ప్రాసెస్ అనేది ఇంట్రడ్యూస్ చేసాము. దాంట్లో ఇంతకుముందు చెప్పినట్టు మాన్యువల్ ఇంటర్వెన్షన్, హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఏమి ఉండదు. సెకండ్ వచ్చేసి వీఆర్ ద ఫస్ట్ వన్ హూ ఇంట్రడ్యూస్డ్ ఏ మొబైల్ ఆఫీస్. అది ఎందుకు అంటే చాలామంది క్యాష్లో ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారు, స్కేలబిలిటీ ఉండదు. మేము ఎక్కడున్నా కానీ స్కేలబుల్ బిజినెస్ మోడల్ లాగానే మేము ఫస్ట్ నుంచి డిఫైన్ చేసుకుంటాం, ఈజీగా రీచ్ అవుతాము. అండ్ ఊర్లలో డైరెక్ట్ వెళ్ళిపోయి అక్కడే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేసుకుని వెహికల్లో రావచ్చండి. థర్డ్ పాయింట్ వచ్చేసి ఫ్రాంచైజీ మోడల్. మైట్ బీ కాంపిటీటర్స్ కూడా ఇస్తుండొచ్చు ఫ్రాంచైజీ మోడల్, బట్ స్కేలబిలిటీ అనేది వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళు క్యాష్లో ట్రాన్సాక్షన్స్ చేసే స్కేలబిలిటీ ఉండదు. అండ్ యూ కెనాట్ మెయింటైన్ దట్ ట్రస్ట్ ఇఫ్ ఇట్ ఈస్ అ క్యాష్ ట్రాన్సాక్షన్ అవుతుంటే. ఒక అకౌంటబిలిటీ అనేది ఉండదు. సో ఫ్రాంచైజీ ఓనర్కి కూడా తెలియదు ఎంత బిజినెస్ అవుతుందో ఏంటో అనేది. సో క్యాష్ కెన్ బి రీప్లేస్డ్, అకౌంట్ ట్రాన్స్ఫర్ అనేది కెనాట్ బి మ్యానిపులేట్ ఆర్ కెనాట్ బి రీప్లేస్డ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. సో ఈ విధంగా ఏది చేసినా ఇప్పటివరకు ఇండస్ట్రీలో చేయని విధంగా చేద్దాము అనే ఒక మోటోతోటే మేము చేస్తున్నాము. దీస్ ఆర్ ఆల్ అవర్ యూనిక్నెస్ వాట్ ఐ కెన్ సే. సో దెన్ ప్రేక్షకులు డిసైడ్ చేయాలి ఎక్కడ రేట్ చేస్తారో ఏంటో మమ్మల్ని అనేది. సో ఫైనలీ వాల్యూ గోల్డ్ అంటే ట్యాగ్ లైన్ తగ్గట్టుగా ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ అండ్ సెల్ గోల్డ్ బేఫికర్ అంతే. అంటే ఏ చింత లేకుండా బంగారాన్ని బేఫికర్గా అమ్ముకోండి.
ఫైనాన్షియల్ బర్డెన్ నుంచి బయటపడండి అనేది చెప్పగలుగుతాను. డెఫినెట్లీ. ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి వాల్యూ గోల్డ్, ఎక్కడెక్కడ ఉన్నాయి? ప్రజెంట్ హైదరాబాద్లో 5 బ్రాంచెస్ తోటి ఆపరేట్ చేస్తున్నామండి. అండ్ ఇంకొక 3 బ్రాంచెస్ యాడ్ చేస్తున్నాము. సో మోస్ట్లీ ఏప్రిల్ ఎండ్ వరకు ఇంకో 3 బ్రాంచెస్ ఆపరేషనల్లోకి వస్తాయి. సో హైదరాబాద్లో 8 బ్రాంచెస్. హైదరాబాద్ బయట గురించే మేము ఫ్రాంచైజీ మోడల్కి వచ్చామన్నట్టు. సో ఈ సర్వీసెస్ ఈ కైండ్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ తోటి పబ్లిక్కి సపోర్ట్ సిస్టమ్ లాగా ఉండాలనే ఉద్దేశంతో ఫాస్ట్ ఎక్స్పాన్షన్ అవ్వడానికి ఫ్రాంచైజీ మోడల్లోకి వచ్చాము. సో ఫ్రాంచైజీ మోడల్ తోటి మేము తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ మొత్తము మార్కెట్ని ఇనీషియల్గా ఎక్స్పాండ్ చేయాలి, ట్యాప్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నామండి. సో ప్రతి టౌన్లో ఒక ఫ్రాంచైజ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. ఎస్ అండి, ఎస్. అండ్ నేను ఎంతూజియాస్టిక్ బిజినెస్ పీపుల్ని రిక్వెస్ట్ చేస్తాను మీ ద్వారా. సో ఫ్రాంచైజీ మోడల్ గురించి మీరు చెక్ చేయాలంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు, డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.